ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు గోరంట్ల వారి కార్యాలయం నందు రూరల్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే గోరంట్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, వాసంశెట్టి బాలాజీ మరియు ఐటీడీపీ సభ్యులు మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పూర్వంలాగా లేదు, ఏదో వచ్చామో అయిపోయిందంటే అవుతుంది. ప్రతిదీ డేటా ఎంట్రీ అవుతుంది. మా పనితీరు మీద డేటా ఎంట్రీ అవుతుంది, మీ పనితీరు మీద డేటా ఎంట్రీ అవుతుంది. రేపు ఇచ్చే అవకాశాలన్నీ ఆ పనితీరు మీద రాబోతున్నాయి. ఇవాళ నేను చెప్పినా నువ్వు చెప్పినా ఇన్వెస్టేజ్ లేదు. నా గురించి నేను సర్టిఫికేట్ ఇచ్చుకున్నా, నీ గురించి సర్టిఫికేట్ ఇచ్చుకున్నా ఇవే పరిస్థితి లేదు. డేటా అనాలిసిస్ టీములు పరోక్షంగా జరుగుతూ ఉంది. ఇదివరకు అందరూ నెల్లూరు వెళ్ళాలి లేకపోతే శ్రీకాకుళం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈ తప్ప పొదుపు మంత్రం వల్ల మోడీ గారు ఇచ్చిన సందేశం ప్రకారం ధరల పెరుగుదల, వ్యాట్ అన్ని పెట్టడంలో కొంచెం కంట్రోల్ చేయాలనే దాంట్లో పొదుపుగా పెట్టడంలో అమరావతిలో ఇంపార్టెంట్ కార్యవర్గం మాత్రమే ఉంటుంది. క్లస్టర్ లెవెల్లో పెడదామన్నారు. ఎందుకంటే బలోపేతం చేయడం కోసం, క్లస్టర్ను బలోపేతం చేయడం కోసం క్లస్టర్ లెవెల్లో స్క్రీన్లను ఏర్పాటు చేసి సౌకర్యాలు ఏర్పాటు చేసి చేయమన్నారు. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేలాగా. ఎందుకంటే మనం 10 మంది కూర్చుంటే అవ్వదు. ఒక క్లస్టర్ దగ్గర కనీసం రెట్టింపు ఉండాలి, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. మేడం ఈ తప్ప దీని అంతా శ్రీశక్తి దీని యువత దీనిలో వెళ్తుంది కనుక ఆ డిబేట్ డిస్కషన్ ఏం జరుగుతుంది వినాల్సిన అవసరం ఉంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ లైన్లో వెళ్తుంది అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపు మనం కూడా ఇవాళ 11 క్లాసులకి ట్రై చేశాం కానీ బిల్డింగ్ దొరకదు. ఇప్పుడు అట్లా కాకుండా మహానాడు అంటే ఏంటి, ఎలా ఉంటుందని చెప్పేసి మన ప్రజలకు కూడా అందరికీ కూడా తెలిసే విధంగా మన ప్రజల మధ్యలో జరుపుకోవడం చాలా అభినందించదగ్గ విషయం. ఇది చాలా మంచి నిర్ణయమే. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనకి అకామిడేషన్కి డిజిటల్ స్క్రీన్స్ అన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాటు చేస్తే ఆ 2 రోజులు కూడా మనం ఎక్కువగా మన కార్యకర్తలను ఎక్కువగా మనం గ్యాదర్ చేసుకుని వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఉండాలి. ఏదో వచ్చి అక్కడ కనపడి వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ అటెండెన్స్ అంటే మన ఫోన్లో మనం వెళ్ళిపోతే అక్కడ తెలిసిపోతుంది కాబట్టి అందుకని చెప్పేసి మనం ఎవరు వెళ్ళకూడదు. ముందు మనం అందరినీ ప్రిపేర్ చేసి మనతో పాటు సాయంకాలం వరకు కూర్చునేటట్టే మనం ప్రిపేర్ చేసి తీసుకురావాలి. అందరూ కూడా సాయంకాలం వరకు కూర్చోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏమో అక్కడికి వెళ్ళాలి, ఆయన అక్కడ ఉంటాడు. ఆయన పరిస్థితుల దృష్ట్యా ఇవాళ పొదుపుగా కార్యక్రమాలు చేసే లక్ష్యంతో మహానాడును భారీగా చేయాలనుకున్న లక్ష్యాన్ని పక్కన పెట్టి పొదుపుగా వర్చువల్గా కింద స్థాయి దాకా కూడా కార్యక్రమాలు చేద్దామన్న ఆలోచనలో పార్టీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాదు అమరావతి పార్టీ ఆఫీసులో స్టేట్ లెవెల్ కమిటీలన్నీ కూర్చొని, పోలిట్ బ్యూరో కానీ ఇతర కమిటీలన్నీ కూర్చొని నిర్ణయాలు రోజున తీర్మానాలు ప్రతిపాదించి చర్చలు చేసి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని వందల యొక్క క్లస్టర్ ఇన్ఛార్జీల సమక్షంలో క్లస్టర్ లెవెల్లో కూడా కార్యాచరణకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ప్రముఖులందరినీ కూడా రప్పించి డిబేట్ చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద చర్చించేదానికి అవకాశం కల్పించింది. ఇవాళ రాజమహేంద్రం రూరల్లో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లు కూడా అనేక చోట్ల టీవీలు ఏర్పాటు చేసి వాళ్ళ మీడియా ద్వారా కూడా డిబేట్ చేసేదానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అందరూ భారీగా పార్టిసిపేట్ చేయమన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి సారథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలవుతున్న తీరు, దానిలో లోటుపాట్లు, రాబోయే భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతిపక్షం యొక్క తప్పుడు ప్రచారం ఎలా ఖండించాలనేది కూడా చర్చలు జరుగుతాయి. రాజకీయ తీర్మానాలు కూడా ఉంటాయి. దేశ రాజకీయ భవిష్యత్తులో మన రోల్ ఏమిటనేది కూడా నిర్ణయం చేసేదానికి అవకాశం ఉంటుందని సవినీయంగా మనం చేస్తాం. భారీగా తరలిరండి, కలిసి రండి. 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసి మొదటి రోజు 9 గంటలకల్లా ఆయా కేంద్రాలకు తరలి వచ్చేసి ఎన్టీ రామారావు ఘనంగా నివాళులర్పించి కార్యక్రమంలో పాల్గొందామని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ ఒకటి, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం అని ఎన్డీఏ పట్టుకుని మద్దతు ఇవ్వండి. సక్రమైన విధానాల్లో పరిపాలన చేసేదానికి వక్ర భాషను చెబుతున్న జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేదానికి సమాయత్తంగా విజ్ఞప్తి